రామ్ చరణ్ హీరోగా నటిస్తున్న చిత్రం పెద్ది. జాన్వీ కపూర్ హీరోయిన్, బుచ్చిబాబు సనా దర్శకుడు, శివరాజ్ కుమార్, జగపతి బాబు, దివ్యేందు శర్మ కీలక పాత్రలు పోషిస్తున్నారు. మైత్రి మూవీ మేకర్ సుకుమార్ రైటీ సమర్పణలో వెంకట సతీష్ కిలారు నిర్మిస్తున్న ఈ చిత్రం శరవేగంగా షూటింగ్ జరుగుతోంది. ఈ సినిమా కోసం ప్రత్యేకంగా నిర్మించిన విలేజ్ సెట్ లో ప్రస్తుతం షూటింగ్ జరుగుతోంది. ప్రముఖ ప్రొడక్షన్ డిజైనర్ అవినాష్ కొల్లా నేతృత్వంలో ఈ మ్యాసివ్ విలేజ్ సెట్ ని నిర్మించారు. ఇందులో భారీ యాక్షన్ సీక్వెన్స్ తో పాటు కొంత టాకీ పోర్షన్ ని చిత్రీకరించబోతున్నట్టు తెలియజేశారు. ఈ సందర్భంగా విడుదల చేసిన ఆన్ లొకేషన్ ఫొటోస్ లో హీరో రామ్ చరణ్, దర్శకుడు బుచ్చిబాబుతో పాటు విలన్ గా నటిస్తున్న దివ్యేందు శర్మ ఉన్నారు. ఇప్పటికే 30% వరకు షూటింగ్ పూర్తి కాగా ఈ షెడ్యూల్ తో సినిమా ఒక కీలక దశని చేరుకుంటోంది. సినిమాలోని రా అండ్ రస్టిక్ బ్యాక్ డ్రాప్ కి తగ్గట్టుగా ప్రేక్షకులకి ఒక స్పెషల్ ఎక్స్పీరియన్స్ ని ఇచ్చేలా తెరకెక్కిస్తున్నామని, ఈ లెంత్ షెడ్యూల్ సినిమాకి ఎంతో కీలకమని చెప్తున్నారు మేకర్స్. ఈ చిత్రానికి ఆస్కార్ అవార్డు విజేత ఏఆర్ రెహమాన్ సంగీతం అందిస్తుండగా, ఆర్ రత్నవేలు సినిమా ఆటోగ్రాఫర్ గా వర్క్ చేస్తున్నారు. నవీన్ నూలి ఎడిటర్. ఇందులో రామ్ చరణ్ ఆట కూలీగా నటిస్తున్నాడు. తన పుట్టినరోజు సందర్భంగా వచ్చే ఏడాది మార్చి 27న సినిమా విడుదల కానుంది. ఈ చిత్రానికి ఏఆర్ రెహమాన్ సంగీతం అందిస్తున్నారు. త్వరలోనే మొదటి పాటని విడుదల చేసేందుకు సన్నాహాలు చేస్తున్నారు. ఇది మాస్ పాట అని తెలుస్తోంది. ఈ పాటలో చరణ్ డాన్స్ తో అదరగొట్టినట్టుగా సమాచారం. మరి ఈ పాట విడుదల అయ్యాక ఎలాంటి రికార్డ్స్ క్రియేట్ చేస్తుందో చూడాలి. ఈ సినిమాపై అటు అభిమానుల్లో ఇటు ప్రేక్షకుల్లో అంచనాలు భారీ రేంజ్ లో ఉన్నాయి. గేమ్ చేంజర్ చిత్రం పరాజయంతో డీలా పడిన మెగా అభిమానుల్లో సరికొత్త నూతన ఉత్సవాన్ని నింపింది పెద్ద గ్లిమ్స్ వీడియో. ముఖ్యంగా గ్లిమ్స్ చివర్లో వచ్చే సిగ్నేచర్ షాట్ ని ఐపీఎల్ సీజన్ లో ప్రముఖ టీమ్స్ అన్ని ఏ రేంజ్ లో సోషల్ మీడియాలో వాడుకుంటున్నాయో మనమంతా చూసాము. పుష్ప చిత్రంలోని అల్లు అర్జున్ మ్యానరిజం ఆ సినిమా విడుదల అయ్యాక నేషనల్ లెవెల్లో పాపులర్ అయ్యాయి. కానీ పెద్ది కేవలం గ్లిమ్స్ వీడియోతోనే నేషనల్ లెవెల్లో ప్రకంపనాలు పుట్టించాడు. ఇక భవిష్యత్తులో ఆయన ఈ సినిమాతో ఇంకెన్ని వండర్స్ క్రియేట్ చేస్తాడో చూడాలి. ఇకపోతే ఈ చిత్రంలో మిర్జాపూర్ వెబ్ సిరీస్ లో మున్నా అనే క్యారెక్టర్ తో యూత్ ఆడియన్స్ ప్రత్యేకమైన ఫ్యాన్స్ ఫాలోయింగ్ ని సంపాదించుకున్న దివ్యేందు శర్మ కూడా కీలక పాత్ర పోషిస్తున్నాడు. రీసెంట్ గా ఆయన పెద్ది మూవీలో రామ్ చరణ్ తో కలిసి దిగిన కొన్ని ఫోటోలు ఇప్పుడు సోషల్ మీడియాలో బాగా వైరల్ అయ్యాయి. ఇకపోతే ఈ చిత్రంలో హీరోయిన్ గా జాన్వీ కపూర్ నటిస్తుండగా కన్నడ సూపర్ స్టార్ శివరాజ్ కుమార్ కీలక పాత్ర పోషిస్తున్నారు. రీసెంట్ గానే ఆయన కూడా షూటింగ్ లో పాల్గొన్నారు. ఈ సినిమా షూటింగ్ స్పీడ్ చూస్తుంటే ఈ ఏడాది అక్టోబర్ లోపు సినిమా రెడీ అయ్యేలా ఉంది. బలంగా తలుచుకుంటే ఈ ఏడాదిలోనే ఈ సినిమా విడుదల చేయవచ్చు. కానీ రామ్ చరణ్ ఓటీటీ డీల్ నెట్ఫ్లిక్స్ కి మాత్రమే జరగాలని పట్టుబడ్డం, నెట్ఫ్లిక్స్ సంస్థకి వచ్చే ఏడాది స్లాట్ లో ఈ చిత్రాన్ని కొనుగోలు చేయడం వల్ల వచ్చే ఏడాదికి ఈ సినిమా షిఫ్ట్ అయింది. రామ్ చరణ్ పుట్టినరోజు సందర్భంగా మార్చి 27న ఈ చిత్రాన్ని పాన్ ఇండియా స్థాయిలో అన్ని భాషల్లో విడుదల చేయబోతున్నారు. మరి ఈ చిత్రం ఎలాంటి రికార్డ్స్ క్రియేట్ చేస్తుందో చూడాలి. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని అప్డేట్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ వీడియోపై మీ అభిప్రాయాన్ని కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. నోటిఫికేషన్ కోసం పక్కనే ఉన్న గంట సింబల్ని గట్టిగా నొక్కండి.